ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీకందరికి వందనాలు, శుభములు. ప్రిదోన్ బిడ్లారా, ఈ దిన దేవుని వాక్కు యోబు గ్రంథం 5వ అధ్యాయం 18 వచనం. ఆయన గాయపరిచి గాయములను కట్టును. దేవాది దేవుడు తన గాయములను కట్టేవాడిగా ఉన్నాడు. ఆయనే గాయము చేయును. ఆయన గాయపరిచి తన గాయములు కట్టేవాడిగా ఉన్నాడు. నీ హృదయంలో ఎటువంటి గాయమైనది? హృదయమునకు గాయమైనదా, లేక శరీరమునకు గాయమైనదా? నీకున్నటువంటి గాయం ఏదైనా సరే దానికి మందు యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నాడు. ఇదిగో లోకములో అనేకమైన గాయములు మానపడానికి రకరకాలైనటువంటి మందులు ఉన్నాయేమో, కానీ నీ హృదయ గాయమును మానపడానికి మాత్రం దేవుడై ఉన్నాడు. నీ బంధువులు నిన్ను అవమానపరిచారా? నిన్ను కట్టుకున్నటువంటి వాడు అపహాస్యం చేశాడా? నలుగురిలో నిన్ను అనేక మంది నీచంగా మాట్లాడారా? ఎందుకు పనికిరావు? ఇదిగో భయంకరమైన స్థితిలో నిన్ను నడిబజారుకి ఇడిచారా? సొంతం నువ్వు ఎవరైతే నమ్మావో వాడే నిన్ను మోసం చేశాడా? అయితే నీకు తగిలిన గాయం ఇదిగో ఎవ్వరి ద్వారా కూడా నయం కాదు. నువ్వు పొందుతున్నటువంటి వేదన ఎవ్వరి ద్వారా ఇదిగో గాయము మార్పివేయబడదు. కానీ ఒక్కరి ద్వారా మాత్రం నీ గాయమునకు మందవుతుంది. ఆ గాయమునకు మందే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయనే గాయపరిచి ఆ గాయములు కట్టేవాడై ఉన్నాడు. ఎందు నిమిత్తార్థం నాకు ఈ గాయం తగిలినది, ఎవరు ఈ గాయమును మానపగలిగినటువంటి వాడని ఇదిగో ప్రభు దగ్గరికి రా. ఆనాడు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగిందంట. కానీ చివరికి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే స్వస్థపరచగలిగిన వాడని ప్రభునందు విశ్వాసం ఉంచింది. ప్రిదోన్ బిడ్డలారా, ఈరోజు బంధువులు ఎవ్వరు, ఆత్మీయులు ఎవ్వరు కూడా నీ గాయములకు మందు వేసేవారిగా లేరు. నీవు పొందిన గాయం ఏదైతే ఉందో ఆ గాయానికి దేవుడు మాత్రమే మందు వేసేవాడిగా ఉన్నాడు. చూడండి, యోసేపు జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలు, జైలు జీవితం, అన్నలుడు ప్రేమకు దూరమయ్యాడు, తండ్రి యొక్క ప్రేమకు దూరమయ్యాడు, సొంత ఊరును, బంధువులు అందరినీ పోగొట్టుకున్నాడు. తన జీవితంలో ఎక్కడ కూడా సంతోషం అనేది లేదు. తన ఇంటి యజమాని యొక్క భార్య తన మీద నింద పెట్టి తన జైల్లో వేసి ఎంతగానో బాధ పెట్టింది. జైల్లో సహాయం చేస్తాడని ఆశ కలిగి ఎంతో ఎదురు చూశాడు యోసేపు. అయితే ఎవరు కూడా సహాయం చేసేవాడిగా లేడు. దేవుడు మాత్రమే ఆయనకు సహాయం చేసి ఆయన గాయమును కట్టాడు. అందుకే యోసేపు అంటాడు, నేను పొందిన ప్రతి బాధ నుండి ఇదిగో నా దేవుడు నా బాధను విడిపించాడు. అందుకే మనిషి అనగా అర్థం ఏంటి తెలుసా? మరిచిపోలాగా చేశాడంట. అందుకే దేవుడు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఏ గాయములకు ఎలాంటి మందేయాలో దేవునికి స్పష్టంగా తెలుసు. అందుకే నీవు పొందినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ గాయములకు మందు యేసుక్రీస్తు ప్రభువారు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఈ దినాన ప్రభు దగ్గరికి రాగలుగుతావా? ప్రభు దగ్గరికి వస్తున్నావా? ప్రభునందు నమ్మకం ఉంచుతున్నావా? దేవుని దగ్గరికి రాగలిగితే నీవు పొందుతున్న ఏ గాయమైనా సరే, ఏ వేదనైనా సరే దేవుడు తగిన గాయమునకు మందు వేసి ఆ గాయమును లయపరిచేవాడిగా ఉన్నాడు. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచు. నీ భర్త, నీ బంధువులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు ఎవరైనా సరే, నువ్వు ఉద్యోగం చేసే అధికారులు ఎవరైనా సరే లోకంలో నిన్ను తోసేశారేమో, పనికిరాని దానం అన్నారేమో, నీచంగా మాట్లాడారేమో, అందును బట్టి కుంగిపోతున్నామేమో, ఆత్మహత్య చేసుకుని చనిపోదాంలే అనుకున్నామేమో, కానీ ఎటు వెళ్ళలేక ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో నిలబడి ఉన్నావేమో. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒక్కసారి యోచించి బిడ్డ, ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీకు మేలు చేసేవాడిగా ఉన్నాడు. ఆ మేలులు దేవుడు ఈ దినాన నీకు సమృద్ధిగా అనుగ్రహించి దయచేయునుగాక. ఆమేన్.